ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి అశేష బీసీ సమూహానికి నా నమస్సుమాంజలి. ఈ రోజున మన బీసీలకి ఈ దేశంలో 60% ఉన్నా కూడా కేవలం చట్టసభల్లో కానివ్వండి, స్థానిక సంస్థల్లో కానివ్వండి 20% మించి మనం లేము. అయితే 20% జనాభా ఉన్నవారు ఈరోజు 60% సీట్లను ఆక్యుపై చేసి ఉన్నారు. ఎందుకంటే మనలో చైతన్యం లేకపోవటమే. వీళ్ళు ఏమంటున్నారంటే మనకు సీట్లు ఇవ్వమంటే బీసీలు అంటే బలహీనమైన అభ్యర్థులు కాబట్టి బీసీలకి సీట్లు ఇవ్వలేమని చెప్పేసి అంటున్నారు. నేను ఒక్కటే ఈ పార్టీలను అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు కన్నా కూడా బలమైన అభ్యర్థి ఎవడు ఉన్నారు చెప్పండి అని చెప్తున్నాను. అటువంటి ఎన్టీ రామారావును ఓడించిన చరిత్ర బీసీలకు ఉంది. కాబట్టి బీసీలు అంటే బలహీనమైన అభ్యర్థులు కాదు, బలమైన అభ్యర్థులు అని చెప్పేసి ఈ సందర్భంగా వీళ్ళకి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మనం చేస్తున్న వాగ్దానాలు, ఎన్నికల ముందు ఒకటి చెప్తున్నారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మరొకటి చెప్తున్నారు. ఎన్నికల ముందు బీసీలకు అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. ముందు ఎన్నికల ముందు కులగణన చేస్తూ ఉన్నారు, శాస్త్రీయపరంగా కులగణన చేస్తామని చెప్పేసి ఈరోజు వాటిని చేయకుండా ఆపేశారు. అట్లానే ఎన్నికల ముందు పేద విద్యార్థులకి ఉచితంగా మెడికల్ సీట్లు ఇస్తాము, బీసీలకు ఉచితంగా మెడికల్ సీట్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇవాళ తీసుకొచ్చేసి గత ప్రభుత్వం మెడికల్ సీట్లు అమ్మితే ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు అమ్మే పరిస్థితిని తీసుకొచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే పీపీపీ విధానం తీసుకొస్తుందో దీని అందరినీ కూడా మనం అందరూ వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో రెండు పార్టీలు ఉన్నాయి. ఒకళ్ళు 5 సంవత్సరాలు దోచుకుంటే ఇంకొక 5 సంవత్సరాలు అన్నట్లుగా వాళ్ళిద్దరి మధ్య ఒడంబడిక ఉన్నట్లుగా జరుగుతుంది. మనకి వేరే అవకాశమే లేని పరిస్థితి ఉంది. ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక తృతీయ ప్రత్యామ్నాయం తీసుకురావడం కోసం మన ముందుకు విచ్చేసినటువంటి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారికి మనందరం కూడా సహృదయంతో స్వాగతం చెప్పి వారికి కనుక మనం మద్దతు ఇచ్చినట్లయితే ఈ రాష్ట్రంలో బలమైనటువంటి ఒక మూడో ప్రత్యామ్నాయం వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పేసి నేను ఈ విధంగా మళ్ళీ చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ఉన్నటువంటి ఈ పార్టీలు బీసీ నాయకుల్ని అవమానిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఇవ్వకుండా అణగదొక్కుతున్నారు. మనందరూ తెలుసు, గత సంవత్సరం గౌతులచ్చన్న గారి విగ్రహావిష్కరణలో 2 బీసీ నేతలు కలిసి మాట్లాడుకున్నారని చెప్పేసి వారి చేత బలవంతంగా క్షమాపణ చెప్పారు. అయితే వాళ్ళ కుటుంబాలు ఇవాళ ఎవరైతే మనం పరిపాలిస్తున్నారో వాళ్ళు చూసినట్లయితే భార్య ఒక పార్టీలో ఉంటే భర్త మరొక పార్టీలో ఉంటున్నాడు. అట్లానే అన్న ఒక పార్టీలో ఉంటే చెల్లెలు ఒక పార్టీలో, వదిన ఒక పార్టీలో ఉంటే మరిదొక పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఏ చేసినా తప్పు కాదు, కానీ బీసీలు ఏ చేసినా కూడా నేరంగా చూస్తున్నారు. కాబట్టి ఈ వివక్ష అనేది మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎంతకాలం అని మనకి అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తాం. కాబట్టి ఎవరైతే మనకు మేలు చేస్తారో, ఎవరైతే బీసీ శ్రేయస్సు కోసం పాటుపడతారో వారికి మనం ఏ పార్టీ మద్దతు ఇచ్చినా కూడా వారికే మనం సపోర్ట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా బీసీ ఎజెండాతోటి మన ముందుకు వచ్చినటువంటి బీసీ నాయకులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారికి మనం అందరం కూడా హృదయపూర్వకంగా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు వెరీ మచ్ అండి. విఐపి పాసెస్ అవసరం లేదు, దయచేసి గ్యాలరీలోకి వచ్చి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ తర్వాత శ్రీ వడ్డి